వైఎస్ షర్మిల విషయంలో జగన్ వైఖరి మారుతోందా? గతానికి భిన్నంగా వ్యవహరించాలని నిర్ణయానికొచ్చారా? రాజకీయంగా విభేదించుకుంటే ప్రత్యర్థికే మేలు అని సన్నిహితులు సలహా ఇచ్చారా? వారిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో షర్మిల వైసీపీకి ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. ఆమె అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ కూటమికే ఎక్కువగా మేలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సోదరి షర్మిలను లైట్ తీసుకుంటూ వస్తున్నారు. ఆమె ఎప్పుడో తప్ప విమర్శలు చేయడం లేదు పెద్దగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం ఆమె జోలికి పోవడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ శత్రువులను తగ్గించుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ముందుగా కుటుంబంలో సయోధ్య ఏర్పాటు చేసుకుంటున్నట్టు బయట టాక్ నడుస్తోంది. అదే జరిగితే ముందుగా వైఎస్ షర్మిలతో వివాదాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల వరకు తన సోదరి షర్మిలతో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలే నడిచాయి. కానీ అటు తర్వాత ఆమె నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. అది జగన్ కు ఇష్టం లేదన్నే అప్పట్లో ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకు వైసీపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. అప్పటి నుంచి వారి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. కానీ అంతకు ముందు నుంచే వ్యక్తిగత ఆస్తి వివాదాలు కొనసాగాయని అప్పుడే బయటకొచ్చింది. క్రమేపీ తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఉన్న జగన్ ఎన్నడూ పట్టించుకోలేదు. తల్లి విజయమ్మ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి షర్మిలకు అండగా నిలిచారు. అయితే జగన్మోహన్ రెడ్డితో విభేదాలు పెరిగాయి. అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో రాణించలేకపోయారు. దీంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల వైపు వచ్చారు షర్మిల. అప్పటి నుంచి సోదరుడు జగన్ తో వ్యక్తిగత రాజకీయ వైరం మరింతగా నడిచింది. అయితే జగన్మోహన్ రెడ్డి షర్మిల పప్పు ఉప్పులా మారిపోయారు. ఒకరినొకరు కలిసేందుకు కూడా ఇష్టపడడం లేదు. షర్మిల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఉండడంతో ఆమెకు మీడియాలో ప్రాధాన్యత లభిస్తోంది. తాజాగా షర్మిల విజయమ్మకు సంబంధించిన వార్త కడప జిల్లా టాబ్లాయిడ్ లో దర్శనమిచ్చింది. వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల కోసం పులివెందుల వెళ్లారు షర్మిల. ఆమె వెంట తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ వార్త సాక్షి కడప జిల్లా ఎడిషన్ లో కవర్ అయింది. దీంతో తెర వెనక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.